అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. మనకున్నటువంటి హ్యాబిట్స్ ఏవైతే బ్యాడ్ హ్యాబిట్స్ ఒకవేళ ఉన్నట్లయితే అది కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తదంటారా? ఇప్పుడు ఏంటంటే మేలే కాదు ఫీమేల్స్ కూడా ఉంది కదా! అందుకని. Smoking is one thing extremely bad. Okay, nicotine, tobacco, extremely bad for people. Alcohol, moderation మటుకు ఓకే, బట్ ఎంతమంది మోడరేషన్ తాగుతారు? పర్ డే 30 ml ఈజ్ అలౌడ్. అట్ ద సేమ్ టైం మనకి కరెక్ట్ లైఫ్ స్టైల్ రొటీన్ లేకుండా ఈ అన్ని అలవాట్లు పెట్టుకుంటే ఆబ్వియస్లీ సో అండ్ దెన్ దానికన్నా ఎక్కువ అంటే ఇంకా డ్రగ్స్ అవైలబిలిటీ సో కామన్ ఈ రోజుల్లో. సో ఒకటి ఏంటి అని అంటే మనం సొసైటీని గైడ్ చేయగలం, ఇవి మంచివి మంచిది. సొసైటీ కన్నా ముందు మన ఇంట్లో మన అమ్మలు నాన్నలు వాళ్ళే మనల్ని గైడ్ చేస్తారు ఏది మంచిది అని. ముందు వాళ్ళ మాట వినటం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా సొసైటీ 40-50% బాగైపోతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్, ఆ లాస్ట్ ఈజ్ అ సోషల్ ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడ రివర్స్ అయిపోతుంది. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఫస్ట్ అవుతుంది, ఫ్రెండ్స్ సెకండ్ అవుతున్నారు, పేరెంట్స్ లాస్ట్ అవుతున్నారు. రైట్? సో గుడ్, మనం సోషల్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం మన ఇద్దరం ఇదే పొజిషన్లో కూర్చొని ఒక 10 మందికి మనము ఒక మంచి మెసేజ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నాం. ఆర్ రోల్ ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ. మనం ఏం చెప్పినా వ్యాలిడేటెడ్ అండ్ ఇట్ షుడ్ బి గుడ్ ఫర్ ద సొసైటీ. రిమెంబర్ దట్. మీద కమర్షియల్ ఆస్పెక్ట్స్ చాలా ఉండొచ్చు, సెకండరీ. బట్ ఆన్ ఎ ప్లాట్ఫామ్ లైక్ దిస్ మీరు నేను ఇచ్చే మెసేజ్ ఒక 100 మంది చూసినా 100 మందిలో ఒక 10 మందికి ఉపయోగపడాలి. లేదనుకోండి, పర్పస్ ఆఫ్ నా డిగ్రీ, పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ వేస్ట్. దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వేస్ట్. కానీ మనం ఆల్వేస్ వీఆర్ డిస్కసింగ్ గుడ్ థింగ్స్ అండ్ దెన్ గివింగ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. Right? From point one, that's what we are doing. So we keep giving the message to people. సో ఇప్పుడు బోన్ డెన్సిటీ పెంచుకోవడానికి కోసం చాలా రకాల రీల్స్ మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి ఆహారం తినండి, ఇవి తీసుకోండి, సో బాగా పెరుగుతుంది. సో ఒకవేళ మీకు ఏమైనా బోన్స్ ఎక్కడైనా అరిగిపోతున్నాయా, మీ కార్టిలేజ్ పోతుందా, సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రకరకాల పదార్థాలు తీసుకోండి అని చెప్తూ ఉంటారు. అసలు డైట్ తోటి అవన్నీ సాధ్యం అవుతుందంటారా? వాళ్ళు చెప్పే ఎన్ని తినాలి అని అంటే, నేను పొద్దున్న జాబ్ మానేసి రాత్రిపూట కూడా ఎక్స్ట్రా జాబ్ చేయాలి, ఫుడ్ సంపాదించుకుంటాను. ఫుడ్కి ఇండియాలో యావరేజ్గా ఫుడ్కి ఎంత స్పెండ్ చేస్తామండి? మ్యాక్సిమం ఒక ఫ్యామిలీకి ఒక మంత్లో చూసుకుంటే మీరు ఒక 10,000 అట్లా వరకు పెట్టుకోవచ్చు. గుడ్. 10,000 ఇస్ లాట్ ఆఫ్ మనీ. నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళ జీతం 20,000 ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తారు? ఒక 3,000 to 5,000 వరకు. అబ్సల్యూట్లీ 3,000 to 5,000, మ్యాక్సిమం 2,000, 3,000, కొంత రేషన్ పైన డిపెండ్ అవటం. ఈ 2,000 రూపీస్లో వాళ్ళు మీరు చెప్పిన డైట్ అంతా ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక యావరేజ్ ఒక ఆటో వాళ్ళ, రిక్షా వాళ్ళకి మీరు 5,000 రూపాయలు ఫుడ్ తెచ్చుకొని తిన్నంటే ఎక్కడి నుంచి తెచ్చుకోగలరు? సో ఫుడ్ అనేది ఈజీలీ అవైలబుల్, పోషకాహారాలు ఉండాలి, ఈజీలీ అవైలబుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్ ఉండాలి. మనం రోజు తీసుకున్నటువంటి డైట్లోనే అవి ఇంక్లూడ్ అయ్యేటట్టుగా ఉండాలి. మనకు కామన్గా దొరికే అన్నం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, బేసిక్ ఫ్రూట్స్, ఏం పెద్ద ఖర్చు ఏం కావు. నో ఫ్యాన్సీ డైట్స్. నేను ఎప్పుడు ఫ్యాన్సీ డైట్స్ ఏం సజెస్ట్ చేయను. మనకి కామన్గా దొరికే, మనం ఎక్కడ పుట్టామో మనతో పాటు పెరిగే మొక్కలే మనవి. సో అలాగా మన దగ్గర ఉండే వెజిటేషన్ కూడా మనది. దిస్ ఇస్ అవర్ ల్యాండ్, అవర్ ప్లేస్. అర్థమైందా? మీరు ఎక్కడో ఇక్కడ పుట్టి ఎక్కడో ఫుడ్ తింటానంటే మనకి సూట్ అవ్వదు. బ్రోకోలీ లాంటివి అలాంటివి కావాలి. బ్రోకలీ ఏంటి, లేకపోతే క్వినోవా ఏంటి, లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? మెక్సికో నుంచి ఒకటి, లేకపోతే యూరోప్ నుంచి ఇంకోటి. ఈ బాడీకి అది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ ఓకే. టేస్ట్ కోసం ఏదో డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయొచ్చు. మనం పాస్తా తింటాం, చైనీస్ తింటాం, లేకపోతే ఇటాలియన్ తింటాం, విల్ టీ అవుట్ ఆల్ దట్. బట్ ఏంటంటే రోజు తినగలరా అవి? తినలేము. బికాస్ మన ఫుడ్ ఈజ్ మన ఫుడ్. సో మన చుట్టుపక్కల ఉన్న మన పరిస్థితులను బట్టి ఫుడ్ బేసిక్ పోషకాహారం అనేది దీంతోనే వచ్చేస్తుంది. నో ఫ్యాన్సీ ఫుడ్స్. ఐ డోంట్ అగ్రీ విత్ ఎనీ ఫ్యాన్సీ ఫుడ్స్. డయట్ చేసుకోండి, మీరు తగ్గాలని అనుకున్నప్పుడు కొంత డయట్ చేయండి, అండ్ సింపుల్, బట్ ఈట్ యువర్ రెగ్యులర్ ఫుడ్. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ కూర్చొని పనిచేసే వాళ్ళు, సో ఆ రకంగా చేయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తూ ఉంటాయి? సింపుల్, బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది, నంబర్ 1. తర్వాత మోకాళ్ళ నొప్పులు వస్తాయి, నంబర్ 2. నెక్ పెయిన్ వస్తుంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పి. ఇప్పుడు అది తప్పట్లేదు, కూర్చొని పనిచేసే వర్క్ తప్పట్లేదు. ఏం చేయాలి చెప్పండి ఇవన్నీ రాకుండా ఉండడానికి? సో మీరు ఇవాళ ఏదో పార్టీకి వెళ్తున్నారు, పార్టీకి వెళ్ళేటప్పుడు
మార్నింగ్ లేవగానే నిద్ర లేచి అలా వెళ్ళిపోతారా పార్టీకి? రెడీ అవ్వాలి కదా. మంచిగా రెడీ అయ్యి దానికి ప్లానింగ్ ఒకటి ఉంటుంది కదా, ఎట్లా వెళ్ళాలి, ఏం గిఫ్ట్ కొనాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ ప్లానింగ్ తీసుకొని వెళ్తారు కదా. ఇలా మీరు ఒక పార్టీకి వెళ్ళడానికి ఇంత ప్లానింగ్ ఉన్నప్పుడు మీ బాడీకి పర్మనెంట్గా ఒక డ్యామేజ్ అనేది అవ్వబోతుంది. ప్రతిరోజు కూర్చునే జాబు, ప్రతిరోజు మనం చేసే జాబు మన బాడీ తీసుకోగలదా లేదా, అలా ఒక 5 minutes బాడీ గురించి ఆలోచిస్తే ఏమేం చేయాలనేది మనకే తెలుస్తుంది. పాస్చర్ ఎక్సర్సైజెస్, కరెక్ట్ డయట్, ప్రాపర్ హైడ్రేషన్, వాటర్ తీసుకుంటాం, మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటాం. అలా మన బాడీని కొంచెం మజిల్ ఎండ్యూరెన్స్ పెంచుకునేట్టు ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లమ్స్ అందరూ అయితే సిక్ అవుతారు కదా, వెరీ ఫ్యూ పీపుల్ ఓన్లీ. సో ఇప్పుడు జిమ్కి వెళ్తే ఆరోగ్యంగా ఉంటామని అందరి యొక్క భావన. సో జిమ్కి వెళ్ళాలి, మజిల్ బిల్డ్ చేయాలి, అప్పుడు నేను ఫిట్గా ఉన్నానని అర్థం చేసుకుంటున్నారు చాలా మంది. గుడ్, జిమ్ ఈజ్ గుడ్, బట్ కామన్గా జరిగే ప్రాబ్లం చెప్తున్నాను. జిమ్లో ఉండే ఇన్స్ట్రక్టర్స్ ఆర్ నాట్ వెల్ ట్రైన్డ్, వెల్ క్వాలిఫైడ్. 50% జిమ్స్లో ఉండే వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో పేషెంట్స్కి, అంటే వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళకి తెలియదు. వాళ్ళందరికీ ఒకటే ఎక్సర్సైజ్ చేపిస్తాం, లేకపోతే వాళ్ళకి తెలిసిన ఏదో లిమిటెడ్ ఇన్ఫర్మేషన్తో. సో వాళ్ళు చెప్పినవన్నీ మీరు ఫాలో అవ్వద్దు. మీ బాడీకి ఏది అవసరం అనేది ఇంపార్టెంట్. అప్ టు 40 years మజిల్ బిల్డింగ్ ఈజ్ గుడ్, ఆఫ్టర్ 40 years మజిల్ మెయింటెనెన్స్ ఈజ్ గుడ్. సో కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్కి మెయిన్ కావాల్సింది వాకింగ్ అండ్ కొంత క్యాలరీస్ బర్న్ అవ్వటం, క్యాలరీస్ బ్యాలెన్స్ అవ్వటం. అట్ ద సేమ్ టైం మజిల్ బిల్డ్ చేసుకునే వాళ్ళకు కొంచెం దానికి ఒక వెయిట్ ట్రైనింగ్ అని ఉంటుంది. క్వాలిఫైడ్ ట్రైనర్స్, క్వాలిఫైడ్ దీని దగ్గర ఒకటి వాళ్ళు చేసుకుంటే బాగానే ఉంటుంది. సార్ థ్రెడ్మిల్ వచ్చిన స్టార్టింగ్లో గైడ్ చేస్తుండేవారు, థ్రెడ్మిల్ చాలా మంచిది వాకింగ్ చేసుకోవడానికి, సో నార్మల్ ఎక్సర్సైజ్ చేయాలనుకునే వాళ్ళు థ్రెడ్మిల్ని ప్రిఫర్ చేయొచ్చు, ఇవన్నీ చెప్తూ వచ్చేవారు. సో ఇప్పుడు మనకు అధికంగా జిమ్స్లో కనిపించేవి కూడా అదే. కానీ ఇప్పుడు ఆపోజిట్లో చెప్తున్నారు, థ్రెడ్మిల్ అసలు చేయకండి అని చెప్తున్నారు. మోకాల నొప్పులు రావడానికి, అరిగిపోవటానికి అన్నిటికీ కారణం థ్రెడ్మిల్ అంటున్నారు. ఐ డోంట్ నో. ఈ ఆచార్యను, విక్రమార్కుడు అయితే ఇండియా నుంచి అయితే కాదు కదా, ఏ రాబర్టో లేకపోతే డానియలో ఫ్రమ్ సమ్వేర్ ఫ్రమ్ వెస్ట్. వాళ్ళకి చాలా హాస్టైల్ వెదర్, టెంపరేచర్స్, కోల్డ్, స్నో ఇవన్నీ ఉంటాయి. రౌండ్ ద ఇయర్ వాళ్ళు సేమ్ రొటీన్ మెయింటైన్ చేయలేరు. సో అప్పుడు ఇంట్లోనే అన్నీ, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్ అట్ హోమ్. ఇన్ఫ్యాక్ట్ ట్రెడ్మిల్ పైన చేస్తే మీకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అయిపోతాయి. ఎలా? ఇట్స్ ఎ స్టాటిక్ ప్లాట్ఫామ్. ఒక చిన్న 6 feet by 2 feet ప్లాట్ఫామ్ పైన పరిగెత్తాలి మీరు. స్టాటిక్ జీ ఫోర్స్ ఉంటుంది. మనం వేసే ప్రతి అడుగుకి బాడీకి ఒక రియాక్షన్, జీ రియాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రియాక్షన్ ఫోర్స్ బాడీలో ట్రాన్స్మిట్ అవుతుంది. మీరు ఒక ట్రెడ్మిల్ పైన చేసినప్పుడు మీ కాలు దానిపైన తగిలినప్పుడు ఆ రియాక్షన్ వల్ల వచ్చే జాయింట్కి వచ్చే ఇంపాక్ట్ అనేది వెరీ హై. వేరేస్ మీరు ఓపెన్ స్పేస్లో పరిగెట్టేటప్పుడు మీ బాడీ మోషన్లో ఉంటుంది. సో దానివల్ల సో వై ట్రెడ్మిల్స్ 10,000 నుంచి 10-20 lakhs 30 lakhs కూడా ఎందుకున్నాయి? నార్మల్ మన ఇండియాలో కావాల్సినంత ప్లేస్ ఉంటుంది. ఎక్కడికన్నా ఎవరన్నా వాకింగ్కి వెళ్ళవచ్చు. పొద్దున్నే లేచి అలవాటు ఉంటే 6 7 వెళ్ళి జస్ట్ వాకింగ్ చేసుకోండి హాయిగా. ఓపెన్ ఎయిర్ వాకింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో థ్రెడ్మిల్స్ అయితే యూజ్ చేయొద్దంటారు.